ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను పనిలో ఉండగా దేవుని పనిలో ఉండగా ఎన్నోసార్లు ఆకలి దప్పులండి, దేవుని పనిలో ఉండగా ఎన్నోసార్లు ఉపవాసాలండి. ఎవరన్నారండి ఒక 40 దినాలు ఉపవాస దినాలను ప్రకటించి ఉదయం అంతా తినకుండా రాత్రికి తినేసి ఇది ఎవరు చెప్పాడు? దేవుని పని చేయడానికి సువార్తకు వెళ్ళిన చోట ఆదరించే వాళ్ళు లేక ఆకలి దప్పులతో పడుకున్నారండి, బట్టలు ఇచ్చేవాళ్ళు లేక దిగంబరులుగా పడుకున్నారండి, సరిగా ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు లేక నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారండి. ఉపవాసం రావడం అంటే నువ్వేదో పని కట్టుకొని 40 దినాలు చేయటం కాదండి. నిజం చెప్పాలంటే దేవుని కోసం నువ్వు పని చేస్తున్నప్పుడు ఆకలి ఆకలి ఆకలి, దేవుని కోసం ఆకలి ఆకలి కొనాలి. ఒక క్రొత్త ప్రాంతానికి వెళ్ళాం సువార్త కోసం, అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, సువార్త ప్రకటించాం, పిలిచి సేవకులని భోజనం పెట్టిన వాళ్ళు లేరు, అయినా సంతోషంగా కన్నీళ్లు దిగమింగుకొని ఆకలిని చంపుకొని సువార్త చేసే ఎంతో మంది సేవకులు, నిజమైన సేవకులు ఉన్నారు. అది ఉపవాసం అంటే, అది ఉపవాసం.